సమగ్ర కుల గణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నల్గొండలో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కుల గణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించినందుకు బీసీ ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఇవాళ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల పక్షాన మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సమగ్ర కులగణన చేస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆదేశాలు జారీ చేసినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మాకు కావాల్సింది సబ్సిడీలు, స్కాలర్షిప్లు, అదేవిధంగా రాయితీలు కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా కావాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా కావాలంటే మేము ఎంత శాతం ఉండమో మాకు లెక్కలు కావాలి. కాబట్టి బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ బీసీ కులాల లెక్కలు తీయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి యావత్తు బీసీ సమాజం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మేము మాకు మేలు చేసేటువంటి పార్టీలు ఏ పార్టీలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇవాళ వారికి ఖచ్చితంగా ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాకు అన్యాయం చేసినటువంటి పార్టీలను రాజకీయంగా పాతరేస్తాం. ఇవాళ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ బీసీలకు ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ బడ్జెట్ పెంచలేదు, బీసీల ఆకాంక్షలు గౌరవించలేదు. బీసీలను రాజకీయంగా వాడుకొని ఎన్నికలలో ఓటేయించుకొని కరివేపాకులాగా వాడుకుంది. కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో బీసీలే కీలక పాత్ర పోషించారు. అది సత్యం, అది నిజం. ఇవాళ బీసీలంతా ఐక్యమై తిరుగుబాటు చేసేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారింది, అధికారం నుంచి ప్రతిపక్ష పార్టీకి పోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మేనిఫెస్టోలో ఇలా బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్ వేస్తున్నాం. కాబట్టి మాకు 42% రిజర్వేషన్ వేస్తే రాబో సర్పంచ్ ఎన్నికల్లో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో దాదాపు మా రిజర్వేషన్ల ప్రకారం 6,000కు పైగా మేము గ్రామ పంచాయతీ సర్పంచ్లు కాగలుగుతాం బీసీలో. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో బీసీల యొక్క సమగ్ర కులగణన చేపడతామని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలియజేసినందుకు మరి బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుంచి మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మంత్రికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా నిజంగా ఈ దేశంలో ఈ యొక్క బీసీల యొక్క లెక్కలు ఖచ్చితంగా తేలకనే ఈ రిజర్వేషన్స్ ఈ వర్గాలకు లేక ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందా అంటే కులగణన చేస్తేనట దేశ సమగ్రత దెబ్బతింటుందట. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఇవాళ సోదరులకు, ఎస్సీలు, ఎస్టీలకు ఉంటాయి, జంతువులకు ఉంటాయి, ఇంకొకళ్ళకు ఉంటాయి, అందరి లెక్కలు ఉంటాయి, కానీ బీసీల లెక్కలు మాత్రం అక్కర్లేదు. తెలంగాణ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రమైనటువంటి యొక్క బీసీల లెక్కలు తేల్చి లోకల్ బాడీస్లో మిగతా రిజర్వేషన్స్ మా వాటా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం, ఇస్తుందని విశ్వసిస్తున్నాం. ఒకవేళ కనుక చేయకపోయినైతే బీసీలంతా తిరుగుబాటు చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతరం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నల్ల మధు యాదవ్ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు రామరాజులు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేలబట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, సీనియర్ ఉపాధ్యక్షులు శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కాశయ్య గౌడ్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శిక్లంబట్ల బజరంగ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, గౌండ్ల సంఘం ఉపాధ్యక్షుడు రేగట్టె సైదులు గౌడ్, రాష్ట్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు బూడిద మల్లికార్జున యాదవ్, రాష్ట్ర బీసీ విద్యార్థి నాయకులు పాలకూరి కిరణ్, నారాయణపురం బీసీ సంఘం అధ్యక్షుడు బొల్లెంపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత మేమెంతో బీసీ కులాల ఐక్యత నాయకత్వం